బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందరో గతంలో కనుమ పండుగ నాడు ప్రదక్షిణం చేస్తుండేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు గొబ్బిళ్లే. ఎక్కడ చూసినా ఆవులకి దూడలకి అంత గొప్ప గొప్ప అలంకారం చేస్తారు. అంత గొప్పగా పాయసాన్నాలు నివేదనం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. తిరువన్నామలై శ్రీచక్ర స్వరూపం. ఆ కొండ శ్రీచక్రము అని నమ్ముతారు. నమ్మి శాక్తేయులు దానికి ప్రదక్షిణం చేస్తారు. కావ్యకంఠ గణపతి ముని ఆ శివ కోణములు శక్తి కోణముల చేత అది ఆ కొండ పాదం యొక్క స్వరూపం చేత అది సాక్షాత్తుగా శ్రీచక్ర స్వరూపమే అని నిర్ధారించారు. ఎవరు ఏ కోణంలో చూస్తారో ఆ కోణంలో కనపడుతుంది ఆ కొండ. అంత గొప్ప కొండ కాబట్టి అది స్థూల శివుడు. ఆ స్థూల శివుడి ప్రదక్షిణానికి అంత వైభవం ఉంది. గిరి ప్రదక్షిణానికి మీకు గిరి ప్రదక్షిణం ఒక అరుణాచలంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఇవన్నీ గిరి ప్రదక్షిణాలు ఉన్న క్షేత్రాలే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అక్కడ కొండ మీద శివుడు, ఇక్కడ కొండే శివుడు. కొండలో శివుడు దక్షిణామూర్తి. ఊళ్ళో అరుణాచల క్షేత్రమునందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం. అక్కడ పూర్వం వజ్రాంగదుడు అని ఒక మహారాజు, ఆయన ఒకానొకప్పుడు ఒక గుర్రం ఎక్కి ఒక పునుగు పిల్లిని తరుగుతున్నాడు. ఆ పునుగు పిల్లి కొండ పాదాల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆయన కొండ పాదాల్లోకి వెళ్ళాడు. అది కొండకి ప్రదక్షిణం చేసింది. ఈయన ప్రదక్షిణం చేస్తున్నాను అనుకోలేదు. ఆ పునుగు పిల్లిని పట్టుకోవడం కోసమని పరిగెత్తాడు ఆ గుర్రం మీద. చాలా దూరం వెళ్ళడంలో ముగ్గురు అలిసిపోయారు. పునుగు పిల్లి అలిసిపోయింది, గుర్రం అలిసిపోయింది, వజ్రాంగదుడు అలిసిపోయాడు. అకస్మాత్తుగా ఆ గుర్రము పునుగు పిల్లి రెండూ పడిపోయి అంతర్ధానం అయిపోయింది. వజ్రాంగదుడు కింద పడిపోయి చూస్తున్నాడు ఆ పొదల్లో. ఇదేమిరా, నేను ఎక్కిన గుర్రం అంతర్ధానం అయిపోయింది, పునుగు పిల్లి అంతర్ధానం అయింది. ఇద్దరు విద్యాధరులు ఆకాశంలో కనబడ్డారు. ఎవరు మీరన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కిన గుర్రాన్ని నేను, ఇప్పటి వరకు నువ్వు తరివిన పునుగు పిల్లిని నేను అంది. మీరిద్దరూ మరి ఎందుకు అలా అయ్యారు, ఇప్పుడు ఎందుకు విద్యాధరులు అయ్యారని అడిగాడు. గత జన్మలో మేమిద్దరము కూడా విద్యాధరులమై హిమాలయ పర్వత ప్రాంతంలో దుర్వాసో మహర్షి ఒక పెద్ద పుష్పవాటిని పెంచి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు శాండిల్య వృక్షం కింద కూర్చొని. ఆ శాండిల్య వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉండగా మేమిద్దరం లోపలికి వెళ్ళాం అని తన పక్కన ఉన్నటువంటి విద్యాధరుణ్ణి పరిచయం చేశాడు. ఈయన పేరు కాంతిశాలి, నా పేరు కళాధరుడు. మేమిద్దరం విద్యాధరులం. ఆ పుష్పవనంలోకి వెళ్ళాం. మంచి సువాసన వస్తోంది. ఒక ఆయన పూల మొక్కల్ని చూసి సంతోషపడిపోయి ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు. కొంతమంది చూడండి నడుస్తూ రాళ్లన్నీ తంతూ ఉంటారు, కొంతమంది నిలబడి కనబడ్డ చెట్ల ఆకులన్నీ తుంపుతూ ఉంటారు. అలా ఆయన పూదోట దగ్గర నించుని భూమి ఆ మట్టినంతటినీ కూడా కాలుతో తంతున్నాడు. ఇంకొక ఆయన గబగబా లోపలికి వెళ్ళి ఆ పువ్వులన్నీ కూడా పువ్వుల్ని పువ్వులా కొయ్యాలి. పువ్వుని పువ్వులా కొయ్యడం చేతకాని వాడిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా? పువ్వుని పట్టుకుని రేకులు విప్పేసి పూజ చేయడమే. అంతకన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు. అసలు వాడు వెంటనే పూజలోంచి తీసేయాలి. వాడు పనికిరాడు పూజకి. హృదయ సౌకుమార్యం లేనివాడు, సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికొస్తాడు? ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు. అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిదిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ వాడు చేసేది. వాడు పూజా భంగం చేస్తున్నాడు వాడు. అందుకే పూజ యందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ. ఎవ్వరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం, పువ్వుల రేకులు వెయ్యడం, పువ్వుల రేకులు కింద పడడం, పువ్వుల్ని తొక్కడం, పూలు రేకులు విప్పి పూజ చేయడం, ఇవన్నీ దుష్కర్మాలు. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు. ఎవడు అడిగాడు నీ దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వేయి ఈశ్వరుడి మీద చాలు. ఎవడు నిన్ను రెక్కలు విప్పి ఆ రేకులన్నీ తీసుకొచ్చి పూజ చేయడం ఏంటి? అసహ్యకరమైన విషయం తప్పది. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పుడు పనులు. కాబట్టి ఆయన పువ్వుని పువ్వులా కొయ్యకుండా ఆ పువ్వులన్నింటినీ కూడా ఏదో పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేసి కోసేస్తున్నాడు. ఆ చెట్లు ఆ పువ్వులు లాగేస్తే జడపట్టుకు లాగితే ఆడపిల్ల నెప్పితో తప్పించుకుని వెనక్కి లాక్కున్నట్టు ఆ కొమ్మలు వెనక్కి ఎడుతున్నాయి.
ఈ చప్పుడికి దుర్వాసో మహర్షి కళ్ళు తెరిచాడు. భూమిని తన్నకూడదు నిష్కారణంగా. ఒకడు పదఘట్టన చేస్తున్నాడు, ఒకడు పువ్వులు కోస్తున్నాడు. ఆయన వెంటనే ఆగ్రహోదగ్రుడయ్యాడు. మహాత్ములకు అసహ్యం వేసింది అంటే వాళ్ళ భావన సౌకుమార్యం, వాళ్ళ భావన సంపత్తి చేత అసహ్యం వేస్తుంది అవతల వాళ్ళని చూస్తే. అందుకని చిన్న కారణానికి కోపగించుకున్నారని అనకూడదు. నీకు చిన్న కారణం, ఆయనకి అది ఎంత చికాగ్గా అనిపిస్తుందో ఆ పనులు చూస్తే. కాబట్టి ఆయన అన్నాడు, ఒకడు భూమిని తంతున్నాడు, ఒకడు పువ్వులు కోసేస్తున్నాడు సువాసనగా ఉన్నాయి కదా అని. కాబట్టి కాంతిశాలికి కళాధరునికి శాపవాక్కిస్తున్నాను. ఎవడు భూమిని తన్నాడో వాడు గుర్రం అవుతాడు. అదే పనిగా చప్పుడు చేస్తూ మనుష్యుల్ని కిచ్చుకు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి భూమండలానికి వెళ్ళి గుర్రం అయిపడి ఉండన్నాడు. ఎవడు పువ్వుల్ని దుడుకుగా కోశాడో ఆ పుష్పముల యొక్క సౌరభమునందలి వ్యామోహంతో వాడు కస్తూరి మృగం అవుతాడు. కస్తూరి మృగమై, కస్తూరి మృగం కస్తూరి దాని శరీరంలోంచి వస్తుంటుంది. కానీ అది వాసన చూసి ఎక్కడి నుంచో మంచి వాసన వస్తోందనుకుని పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తూ ఉంటుంది దాని ఒంట్లోదే ఆ కస్తూరి. కానీ అది దాని ఒంట్లోదే ఆ కస్తూరి అని తెలుసుకోలేక పరిగెడుతుంటుంది. అలా పరిగెత్తే కస్తూరి మృగాన్ని అవుతావు. ఆ కస్తూరి మృగాన్ని తరిమేడు వజ్రాంగదుడు. ఈ కస్తూరి మృగం, ఈ గుర్రం రూపంలో ఉన్నటువంటి కళాధరుడు ఇద్దరూ పరిగెడుతున్నారు. వాళ్ళు అడిగారు దుర్వాసో మహర్షిని, మేము అపరాధం చేశాం, మాకు ఎలా శాపావకాశం, ఎలా శాప విమోచనం. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆయన అన్నాడు, తెలిసో తెలియకో జంతు రూపంలో మృగ రూపంలో ఉంటారు కాబట్టి ప్రదక్షిణం యొక్క గౌరవం మీకు తెలియకపోయినా, తెలియక ముట్టుకున్న అగ్ని కాల్చినట్టు, తాగిన పాలు కడుపు నింపినట్టు, నీరు తాగితే దాహం తీరినట్టు, గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు, అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి. నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులు అవుతారన్నారు. అదిగో ఆ వజ్రాంగదుడిక్కినటువంటి గుర్రం ఆ కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండు అలా వెళ్ళినటువంటి కారణం చేత అలిసిపోయి ప్రాణములు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలా అయ్యాయి, ఈ విద్యాధర స్వరూపాన్ని పొందాయి. ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు, అబ్బా ఇంత గొప్పదా ఈ గిరి అని. వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపు అండి? ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి, ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారడానికి, ఒక్క శ్లోకం చాలు, ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి. శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది మందర చెప్పిన ఒక్క మాటకి. ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల ఎంత రావణ బ్రహ్మ కింద పడిపోయాడు. కాబట్టి ఎంతసేపు పట్టాలి? చూశాడు వజ్రాంగదుడు, ఎందుకు దిక్కుమాలిన ఈ రాజ్యం, ఎందుకు వచ్చిన వైభోగం, ఇంత గొప్ప గిరి, నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్లి తన కుమారుడైన రత్నాంగదుడికి అవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఆ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి అక్కడ తన రాజ్యం నుండి సమస్త సంభారములు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా ఆ కర్పూరంతో కలిసినటువంటి జలముల చేత సుగంధభరితమైనటువంటి పదార్థముల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ చందన చిర్చితుణ్ణి చేస్తూ పరమశివుణ్ణి ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుని యొక్క స్థితిని చూసి మురిసిపోయారు. అబ్బా నీకు ఎంత భక్తి వచ్చిందిరా, ఎంత మారిపోయావురా నువ్వని. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఒకానొకప్పుడు ఇంద్రుడవు, కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు, ఆ కారణం చేత నువ్వు భూలోకంలోకి వచ్చి మనుష్యునిగా పుట్టావు. కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ పరీపాకము వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది. కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు, నా యందు ఐక్యమవుతావు అన్నాడు. వజ్రాంగదుడు అరుణాచలంలోనే నివాసం ఉండి అరుణాచలంలో ఉన్నటువంటి శివుణ్ణి, అరుణాచలాన్ని, అరుణాచల పర్వతం అనక్కర్లేదు, అరుణాచలం అంటే చాలు, అచలం అంటే పర్వతము. కొంచెం తేలికగా దృష్టిలోకి వెళ్ళడానికి రెండు పర్యాయాలు వాడడం, నిజానికి అలా వాడక్కర్లేదు. కాబట్టి అరుణాచలం యొక్క వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అరుణాచల క్షేత్రమనందు ఈశ్వరారాధన చేసి తుట్టతుదకు పరమేశ్వరుని యందు ఐక్యమైపోయాడు. For more videos like this, subscribe Big TV channel.